డబ్బు ఉంటే ఆమె మేము మంచి చూసుకుంటాం మా చేతులు కానీ లేక మేము రాలేము. పెదవంసలో పడ్డాం సార్. పెదవంసలో పడితే మనిషి నెల కాదాలి, మనిషితో పంచుకోవాలని పెదవంసలో ఒక తీర్పు చేశారు సార్. పొద్దున 8 గంటలకు లేచి పోయి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు సార్, సూసైడ్ చేసుకున్నాడు సార్. మానవ సంబంధాలు రోజురోజుకు బలహీనపడుతున్నాయి. కనిపించిన తల్లిదండ్రులనే కాదనుకుంటున్నారు పిల్లలు. కన్ను మూశాక కడసారి వీడ్కోలు పలికేందుకు కూడా మనస్సు రావడం లేదు. అన్నిటికంటే డబ్బులు ఆస్తులే ముఖ్యమని అనుకుంటున్నారు. మొన్న పిల్లలు కాదన్నారని సిద్దిపేట జిల్లాలో ఓ వృద్ధుడు తనకు తానే చితిపేర్చుకుని చనిపోయాడు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే అందరి మనసులను కదిలిస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన తల్లిని తీసుకువెళ్లేందుకు ఎవ్వరూ రాలేదు. తల్లి అకౌంట్లో ఉన్న డబ్బులను పంచితేనే వస్తామని ఇద్దరు కూతుళ్లు మొండికేసి కూర్చున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్పీ నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ భిక్షాటన చేస్తూ జీవించేది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఇద్దరు కూతుళ్లు ఏప్రిల్ 21న ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆస్పత్రి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. 2 వారాలకే కిష్టవ్వ చనిపోయింది. ఈ విషయం ఇద్దరు కూతుళ్లకు చెప్పారు ఆస్పత్రి సిబ్బంది. కానీ వాళ్లు కన్న పేగుని మర్చిపోయారు. కన్ను మూసిందని చెప్పినా మనసు కరగలేదు. తల్లి అకౌంట్లో ఉన్న డబ్బులు ఆస్తులు పంచితే వస్తామని చెప్పారు. స్టాఫ్ వాళ్ళే ట్రీట్మెంట్ ఇప్పించి ఉన్నారు. ఆమె ట్రీట్మెంట్ ఇక్కడ 21st నుంచి ఇక్కడే తీసుకుంటున్నారు. నిన్న రాత్రి అంటే 6th రోజు నైట్ 9:30కి అరౌండ్ తను చనిపోయింది. చనిపోయినాక మన అవుట్పోస్ట్ పోలీస్ వాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరు వచ్చి డెడ్ బాడీ అనేది తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు బాడీ మాత్రం ఇక్కడ పోస్ట్ మార్టం రూమ్లో ఉన్నది. రాలేము, మా దగ్గర ఏం లేదు, మాకేం లేదు. నర్సరీ అత్తమ్మ చెప్తే ఫోన్ చేసి ఇవాళ వచ్చింది, ఇక పెడతాంటుంది. పెట్టినాక తీసుకుపోయి చేసుకుంటాం సారు. ఇక అంతే. మేము అక్క చచ్చిపోతే నేను పెట్టుకున్న డబ్బు అక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా నన్ను కొడుతురు తిడుతురు. చెప్పిన మొన్న చెప్తే కాయిదాలు అయినాయి, వచ్చినాక పెడతాను కానీ అత్తమ్మ పానం మంచి దగ్గర రాలేదు. ఇవాళ వచ్చింది సార్. ఇది వాళ్ళు అడుక్కున్న పైసే డబ్బు అంతా ఆడుకొని వేసుకుంది, జామీన్ పెట్టుకొని వేసుకుని ఆగమైతే కానీ ఇక చచ్చిపోయినది అమ్మ అనాథ శవం అయింది. ఇప్పుడు మా అమ్మది అనాథ శవంలోకి అయిపోతుంది సార్. అంతే. డబ్బు ఉంటే ఆమె మేము మంచి చూసుకుంటాం మా చేతులు ఉంటే కానీ లేక మేము రాలేము. చివరకు పోలీసు ఉన్నతాధికారులు కలగజేసుకుని ఇద్దరు కూతుళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డబ్బులు సంతానానికే చెందుతాయని చెప్పడంతో కిష్టవ్వ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఒప్పుకున్నారు ఇద్దరు కూతుళ్లు. 4 రోజుల క్రితమే సిద్దిపేట జిల్లా పొట్లపల్లిలో తన చితి తానే పేర్చుకుని వెంకటయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. 4 కుమారులు ఆస్తి పంచుకుని ఆ తర్వాత తండ్రిని కూడా పంచుకోవాలనుకున్నారు. తండ్రికి పట్టెడు మెతుకులు పెట్టడానికి వంతులు వేసుకున్నారు. నా పేరు మెడవేని నారాయణ, మెడవేని వెంకటయ్య చిన్న కొడుకును. నేను హుస్నాబాద్లో ఉంటున్నా. మా నాయనను మా పెద్దన్న దగ్గర గత 40 సంవత్సరాల నుంచి ఉంచినాము. మా నాయనకు 1 ఎకరం భూమి తీసినాము. ఆ ఎకరం భూమి గురించి మా మధ్యన కొద్దిగా డిస్కషన్ అయింది. ఈ 20 సంవత్సరాల ఉంది. పెదవంసలలో పడ్డాం సారు. పెదవంసలో పడితే మనిషి నెల కాదాలి, మనిషితో పంచుకోవాలని పెదవంసలో ఒక తీర్పు చేశారు సారు. ఆ తీర్పు ప్రకారం మా నాయన ప్రతి నెల మా ఇండ్లకు నెల తిరిగిండు సారు. తిరిగినాక 3వ వంతు మన నడిపన్న వంతు వచ్చింది సారు. నడిపన్న వంతు వస్తే మన నడిపన్న తీసుకుపోవడం వస్తే పోనాన్ని పెట్టిండు సారు. పోనాన్ని పెడితే ఎంపీటీ దగ్గర వేయడం సారు. ఎంపీటీ ఏమన్నాడు, సరే పొద్దుగాల మాట్లాడదాం, నా దగ్గర ఉండని అని ఎంపీటీ చెప్పిండు సారు. అక్కడ విడిచిపెట్టి మేము ఎంపీటీసీకి అప్పచెప్పి మేము మళ్ళీ హుస్నాబాద్ గ్రామం, నేను హుస్నాబాద్ ఉంటాను సార్, హుస్నాబాద్ గ్రామానికి వెళ్ళిపోయినా. ఆయన నాపేటకి వెళ్ళిపోయాడు సారు. పొద్దున 8 గంటలకు లేచి పోయి అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు సార్, సూసైడ్ చేసుకున్నాడు సార్. దీంతో గుండె పగిలిన వృద్ధుడు కొడుకులకు భారమయ్యానని బాధపడ్డాడు. తాను చనిపోతే అంత్యక్రియలు చేసే భారం కూడా పిల్లలకివ్వొద్దనుకున్నాడు. దీంతో తాటి మట్టలతో తన చితి తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ 2 ఘటనలే కాదు, దేశంలో ఇలాంటివెన్నో జరుగుతున్నాయి. తల్లిదండ్రులు వృద్ధులయ్యాక పిల్లలు పట్టించుకోవడం లేదు. దీంతో వారు అనాథలుగా మారిపోతున్నారు.